అదాలత్ సెంటర్లో మనం రావడం జరిగింది. ఒక పేదవాని ఆకలి చూసిన ఆ ఆకలి ఎట్లా ఉంటుందో తెలుసుకొని గొప్ప మనసుతోటి ఒక 20 రూపాయలకు ఒక 4 ఇడ్లు ఇస్తూ 20 రూపాయలకే 3 పూరీలు 4 పూరీలు ఇస్తూ 4 పూరీలు ఇస్తూ అదేవిధంగా దైవడ కూడా ఒక 20 రూపాయలకే ఇస్తూ 15 రూపాయలు దైవడకి ఇస్తూ పేదవాని ఆకలి ఎట్లా ఉంటుందో తెలిసినవాడు గొప్ప మనసువాడు. నువ్వు ఎంతన్నా తిను 50 రూపాయలకే బిర్యానీ పెడతాడు. ఆ బిర్యానీ మిగిలిచ్చిందంటే 500 రూపాయలు ఫైన్ వేసిన చరిత్ర కూడా అన్నకున్నది. అన్న పేరే అన్న నీ పేరు చెప్పన్నా? లింగాల కేదార్ అన్న మనం కలవడం మంచిది. ఇది అదాలత్ సెంటర్ చాలా ఫేమస్. కోర్టుకు చాలా పేదవాళ్ళు ఇక్కడికో కేసుల మీద వచ్చి చాలా బాధలు పడుతుంటారు. కానీ అక్కడి వాళ్ళకు అన్నం దొరకాలంటే 150, 200, 500 రూపాయల తిండి దొరుకుతాయి. కానీ పేదవాని ఆకలి తీర్చడానికి గొప్ప మనసుతోటి ఇక్కడ హోటల్ పెట్టి అన్న ఈ సేవను దేని గురించి చేస్తున్నావు, ఎందుకు చేస్తున్నావు? ఇంత 20 రూపాయలకు 4 ఇడ్లు అంటే రాదు, పూరి రాదు. కానీ నువ్వు 20 రూపాయలకి ఇస్తున్నందుకు నీకు మా తరఫున అందరి తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు చెప్తూ చెప్పన్న మీ భావం ఏంది, ఎందుకు పెడుతున్నావు? నా ఆలోచన అంటే 40 రూపాయలు టిఫిన్ ఉంది. అవును. కానీ వాళ్ళు 40 రూపాయలు టిఫిన్ ఇచ్చి ఇంత చట్నీ, అల్ల చట్నీ, ఇంత సాంబారు పడేస్తారు. అవును. వృధా అవుతుంది. ఆ వృధా చేయకుండా ఆ జల్లులో అవేర్నెస్ రావాలి. అవును. 20 రూపాయలు నేను ఇస్తే వాళ్ళు వృధా చేయకుండా నేర్చుకుంటారు. నాకు డబ్బు మీద ఆశ లేదు. కానీ మనకు క్యాటరింగ్ వస్తుంది, క్యాటరింగ్లో డబ్బులు వస్తాయి. ఒకటి చాలు. ఇది ఒక 3 గంటలు సేవ చేయాలి. మధ్యాహ్నం భోజనం 50 రూపాయలు ఉంటుంది, చికెన్తో అయితే 60 రూపాయలు ఉంటుంది, చేపతో 70 రూపాయలు ఉంటుంది, గుడ్డుతో అయితే 60 రూపాయలు ఉంటుంది, కూరలు 5-6 ఉంటాయి, 50 రూపాయలు భోజనం. అది కూడా వృధా చేయదు. వృధా చేస్తే ఫైన్ కంపల్సరీ. ఎంత టోల్ అయినా కానీ, ఎంత పెద్ద గొప్ప వ్యక్తి కానీ ఆ ఆహారాన్ని గౌరవించాలి. ఆ పెద్ద వ్యక్తి అన్నమే తింటాడు, పైసలు తినడు, బంగారం తినడు. కనుక ఆ ఆహారాన్ని గౌరవించాలికే ఇక్కడ అర్హత, తినే అర్హత ఉంది మా హోటల్లో. లేకుంటే లేదు. వాళ్ళు డబ్బు ఎక్కువ ఉంటే వేరే హోటల్లో తినొచ్చు, పడేసుకోవచ్చు, లేదా ఆ పైసలు తినొచ్చు, ఆ బంగారం తినొచ్చు, ఏమన్నా తినే ఆహారాన్ని తినటోలే మా దగ్గర రావాలి. ఆహారం గౌరవించకపోతే రావద్దు. మా ఫుడ్ బాగాలేకపోతే ఫైన్ నేను కడతాను. ఆ ఫుడ్ బాగాలేకపోతే ఫుడ్ బాగాలేకుండా ఫైన్ కడతాను. ఫుడ్ బాగాలేకుంటే ఫుడ్ పెట్టుకుంటూ ఉండాలి. ఎవరన్నా కంప్లైంట్ ఇస్తే ఫుడ్ బాగాలంటే ఫైన్ నేను కడతా. కానీ నా హోటల్లో వేస్టేజ్ చేస్తే నేను 500 ఫైన్ వేస్తానని ప్రజలం చైతన్యం. ఎందుకంటే పెళ్లిల కాడ పోయినా ఎక్కడెక్కడో పోయినప్పుడు వాళ్ళందరూ చాలా వేసుకొని, మటన్ వేసుకొని, కూరలు వేసుకొని వాళ్ళు వేస్టేజ్ చేస్తారు. అలాంటి వేస్టేజ్ చేయకుండా పవిత్రమైన తిండిని, ఆ తిండిని మనం కడుపుండా తినాలి, ప్రతి ఒక్కరికి సర్వీస్ చేయాలని తన అమ్మ నాన్న జ్ఞాపకార్థం